నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. చరిత్రలో ఎంతో మంది పుడతారు, కానీ చరిత్రను తిరగరాయడం కోసం కొందరే పుడతారు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఆయన నైజం. నచ్చిన వారి కోసం ఏం చేయడానికైనా తెగించే తత్వం ఆయనది. ఆయనను చూస్తే శత్రువులు సైతం సాగిలపడతారు, పగవారు అదిరిపడతారు. తెలుగువాడి పౌరుషాన్ని మొదటిసారిగా ఢిల్లీకి రుచి చూపించిన ఘనత ఆయనకే దక్కింది. ఆయనే రైతుల ముద్దు బిడ్డ, పులివెందల పులి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా డాట్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వస్తుందంటూ అధికారులు గగ్గోలు పెట్టిన వేళ పేదవాడి ఆపద తీర్చకపోతే మనం ఎందుకయ్యా? ఈ పథకంపై మీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, నా పని నేను చేసుకుంటూ పోతా. ఈ ఒక్క మాట చాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి, ప్రజలపై ఆయనకు ఉన్న మమకారం ఏంటో చెప్పడానికి. ఆ వ్యక్తిత్వమే ఆయనను డాక్టర్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంను చేసింది. ఆయన చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న బ్రాండ్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చరిత్రను తిరగరాయడానికి కొందరే పుడతారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1948 జూలై 8న రాజారెడ్డి జయమ్మ దంపతులకు జమ్మలమడుగులో జన్మించారు రాజశేఖర్ రెడ్డి. బళ్ళారిలో పాఠశాల విద్యాభ్యాసం, విజయవాడ లయోలో కాలేజీలో పియూసీ, 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హౌస్ సర్జన్ పూర్తి చేసి జమ్మల మడుగులోని క్యాంబెల్ ఆసుపత్రిలో డాక్టర్గా సేవలందించారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో ఆసుపత్రి నిర్మించి ₹2 డాక్టర్గా ప్రసిద్ధి చెందారు. 2000 తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందల నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన జనతా పార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20,496 ఓట్ల తేడాతో గెలిచి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడా వెనుతిరిగి చూసుకోలేదు. 2009 వరకు ఆయన అప్రతిహాతంగా తన జైత్రయాత్రను కొనసాగించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 2 సార్లు సీఎంగా పనిచేసి ఆంధ్ర రాజకీయాల్లో తన చరిష్మాను 10 తరాలు గొప్పగా చెప్పుకునేలా చేసిన ఏకైక నేత వైఎస్ఆర్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2004కి ముందు ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ఆర్ ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. రైతుల కష్టాలు, వైద్యం కోసం పేద ప్రజలు పడుతున్న అవస్థలు, విద్య అందక చీకట్లో నలుగుతున్న ఎందరో అభాగ్యుల జీవితాలు, ఇవన్నీ ఆయన రానున్న కాలంలో ఏం చేయాలో చెప్పాయి. ఇందులో భాగంగానే 2004లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు ఉచిత కరెంటు ఫైలుపై సంతకం చేసి నూతన శకానికి నాంది పలికారు. దాదాపు అప్పటి వరకు ఉన్న 1100 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను ఆయన మాఫీ చేశారు. ఈ ఒక్క సంతకం ఆయన్ను ప్రజల్లో దేవుణ్ణి చేసింది. అంతటితో ఆగిపోతే ఆయన వైఎస్ఆర్ ఎందుకు అవుతారు? పేదల కడుపు నిండా అన్నం తినాలంటూ ₹5 ఉన్న రేషన్ బియ్యం ధరను ఏకంగా ₹2కు తగ్గించారు. దీనిపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐ డోంట్ కేర్, నేను ఉన్నది ప్రజల కోసం, వారి కోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వెళ్తానంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ఏ ఒక్క పేదవాడు రాష్ట్రంలో ఆరోగ్యం బాగాలేక చనిపోకూడదంటూ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిపై అప్పట్లో నేషనల్ మీడియా సైతం ఆయన్ను ఆకాశానికి ఎత్తింది. వీటితో పాటు ₹1,00,000 కోట్లతో ఆయన జలయజ్ఞం పేరుతో దాదాపు 86 సాగునీటి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఆయన్ను రైతులలో తిరుగులేని నాయకుడిని చేశాయి. అంతేకాదు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను తీసుకొచ్చి ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను ఆయన తయారు చేశారు. డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణ పథకాన్ని తీసుకొచ్చి సంచలనాన్ని రేపారు.
విద్యార్థులకు మాత్రమే కాదు, రాజధాని నిర్మాణంలోనూ వైఎస్ఆర్ పాత్ర మరువలేనిది. హైదరాబాద్ చుట్టూ 150 కిలోమీటర్ల రహదారి నిర్మాణంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆయన లెక్క చేయలేదు. అంతేకాదు, హైదరాబాద్లో విమానాల హబ్ ఏర్పాటుతో భాగ్యనగరాన్ని ప్రపంచ పటంలో నిలిపారు. ఐటీ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించి తన దూరదృష్టిని చాటుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో శత్రువు చేత కూడా శభాష్ అనిపించుకున్న నేత వైఎస్ఆర్ మాత్రమే. ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు ఇక నేను మిమ్మల్ని విమర్శించలేను అని జి వెంకటస్వామి అన్న మాటలు రాష్ట్ర ప్రజలు అంత సులభంగా మర్చిపోగలరా? వైఎస్ఆర్ రైతుల పట్ల ఎంత మంచిగా ఉంటారో వారి జోలికి ఎవరన్నా వస్తే మాత్రం తనలోని సీమ రక్తాన్ని తట్టి లేపేవారు. రైతుల కడుపు కొట్టాలని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని అసెంబ్లీలో ఉగ్ర నరసింహుడి వలె చీల్చి చెండాడేవారు. రాజశేఖర రెడ్డి వాగ్దాటికి అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడాలంటే గజగజ వణికిపోయేవి. ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్కు ఉన్న నెట్వర్క్ గురించి కొన్నిసార్లు అధికారులే షాక్ అయ్యేవారు. ఆయన ఎప్పుడు ఏ జిల్లాలో పర్యటించినా కనీసం 40 నుంచి 50 మంది ఆయనతో మంతనాలు జరిపేవారు. వారి నుంచి నిరంతరం వైఎస్ఆర్కు ఇంటెలిజెన్స్ అధికారుల కంటే ముందే సమాచారం అందేది. దీంతో ఆయన ఎప్పుడు రాష్ట్రంపై ఓ కన్నేసి ఉంచేవారు. ఈ వ్యవస్థపై అవగాహన లేకే జగన్ ఓడిపోయారంటూ ఇప్పటికీ చర్చ నడుస్తోంది. తన పాలనతో ప్రజల్లో చెరగని ముద్ర వేసిన ఆ మహానేత 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల రూపంలో ఆయన నేటికి ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. Please subscribe .news.